ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా పేకాట క్లబ్బులు దగ్గరుండి నడిపిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేల క్యాండిడేట్లు. పోలీసులు దగ్గరుండి ఆ పేకాట క్లబ్బులకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు. ప్రతి పేకాట క్లబ్ నుంచి నీకింత నాకింత అని పంచుకుంటా ఉన్న కరెక్ట్. ఎన్ని కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్న కరప్షన్. నేనేం వెరైటీ అని చెప్పడం. కాంట్రాక్ట్లు ఇస్తే అమరావతి మామూలుగా 4,000 4,500 రూపాయలు కడితే బ్రహ్మాండమైన హైదరాబాదు బెంగళూరు లాంటి ప్లేస్లో కూడా 5 స్టార్ లాబీతో ఫ్లాట్లు నిర్మాణం 4,000 4,500 రూపాయలు పెడితే బ్రహ్మాండంగా కడతారు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4,500 రూపీస్ దాటదు. అమరావతిలో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 10,000 9,000. కళ్ళ ముందరనే మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇంతకుముందు లేదు మొబిలైజేషన్ అడ్వాన్స్, ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు. అంటే పనులు చేయకమునిపే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తున్నారు, అందులో 8% తీసుకుంటా ఉన్నారు. కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఇవన్నీ. పీపీఏలు ₹4.60. మన హయాంలో ₹2.49 మనం పీపీఏ చేస్తే నానా యాగి చేసినారు. ₹2.49 అనేది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలే. దేశ చరిత్రలో కూడా అతి తక్కువ ధరకు మనము ₹2.49కే పీపీఏ చేసుకున్న పరిస్థితులు. అలాంటిది వెన్నుదట్టి ప్రోత్సహించాల్సింది పోయి అప్పుడు కూడా మన మీద బురద జల్లినారు. తీరా వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే ₹4.60 పీపీఏ. కళ్ళెదితే ఇవన్నీ నేను ఎక్కడా కూడా కంటి ముందర కనిపించే కరప్షన్ మాత్రమే చెప్తా ఉన్నా. నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం అన్నా తీసుకో, ఆ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, ఆ నియోజకవర్గంలో మట్టి గ్రావెల్ జరగాలన్నా, ఆ నియోజకవర్గంలో ఎవరైనా పరిశ్రమ నడుపుకోవాలన్నా ఎవరైనా కూడా నడుపుకునే పరిస్థితి లేదు. రావాలా, ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలా, ఎమ్మెల్యేకి ఇంత డబ్బు ఇవ్వాలా. పోలీసులు దాని దగ్గరుండి సహకరిస్తారు. ఎమ్మెల్యే ఇంత తీసుకుంటాడు, పైకి ఇంత పంపిస్తున్నాడు. కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఏంటి విడిగా జరుగుతూ ఉన్నా. ఇలాంటి నేపథ్యంలో ఇంత మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇన్ని అబద్ధాలాడి ఇన్ని మోసాలు చేసి ఇంత దారుణమైన పరిపాలన చేస్తూ ఉన్న వీళ్లకు పరిస్థితి రేపొద్దున దేవుడు ప్రజలు కంతే ఎక్కడ పడతారో నేను వేరే చెప్పాల్సిన పని.